మరింతగా ప్రేమించిన వాడివి ఆ రోజుల్లోనే ఎందుకు చెప్పలేదు? నువ్వు చెప్పావా? ఆ వయసులో చెప్పడం అంత తేలిక కాదు. అది మర్చిపోవడం అంత తేలిక కాదు. ఆఫీస్లో ఆడిటింగ్ వర్క్ జరుగుతుంది, అర్జెంట్గా వెళ్ళాలి. కాఫీ తీసురా. మా వారికి ఎప్పుడు ఏది అవసరమో నీకు బాగా తెలుసుదను. రాజు, పెళ్ళై సంతోషంగా కాపురం చేసుకుంటున్న వాడి దగ్గరికి వచ్చి నువ్వు నన్ను ప్రేమించావా అని అడిగే పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు కదా. ఏంటి నువ్వు అనేది? నువ్వు దాచుకున్న ఆ అపురూపమైన జ్ఞాపకాలు నేను చూశాను రాజు. మరింతగా ప్రేమించిన వాడివి ఆ రోజుల్లోనే ఎందుకు చెప్పలేదు? నువ్వు చెప్పావా? ఆ వయసులో చెప్పడం అంత తేలిక కాదు. అది మర్చిపోవడం అంత తేలిక కాదు. మర్చిపోవాలి. వయసుతో పాటు మనము మారాలి. చిన్నప్పుడు నువ్వు ఇంతున్నావు, అలాగే ఉన్నావా? ఇప్పుడు ఇంత పెద్దవాడు అయ్యావు. మార్పు సహజం. ఆ వయసులోనే ఉండాలంటే ఉండలేవు. ఆ వయసులో ఉండలేం, కానీ ఆ వయసులో ఉన్న జ్ఞాపకాలు మాత్రం అలాగే మిగిలిపోతాయి. నాకు మాత్రం నీ జ్ఞాపకాలు లేవా? మనకి రాసి పెట్టలేదు, విడిపోయాం. తర్వాత ఏదాగిని చెప్పు. మనకి పెళ్ళిళ్ళయ్యాయి, నీకు చక్కటి భార్య వచ్చింది, అభిమానంగా చూసుకుని అత్తమామలున్నారు. కానీ నువ్వింకా ఆ జ్ఞాపకాలు వదలకుండా. తప్పు రాజు, నువ్వు చేస్తోంది చాలా తప్పు. నాకు భయంగా ఉంది. నువ్వు ఇలాగే ఉంటే ఇంకోసారి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతానేమోనని భయంగా ఉంది రాజు. ఏ జన్మలో ఏ పాపం చేశానో నా అన్న వాళ్ళందరినీ పోగొట్టుకొని అనాథగా బతుకుతున్నాను. నారు పోసేవాడే నీరు పోస్తాడంటారు. ఈ కష్టకాలంలో ఆదుకోవడానికేమో భగవంతుడు ఆ రోజే నాకింత మంచి స్నేహితుడినిచ్చాడు. మనం మంచి ప్రేమికులం కాకపోవచ్చు రాజు, కానీ అంతకు మించిన మంచి స్నేహితులు అలాగే మిగిలిపోతాము. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వే లేకపోతే నేను నా బిడ్డ ఏమైపోయేవాళ్ళు ఒక్క క్షణం తలుచుకొని మైవేసి ఏం చేశా. ఏమిటి విశేషం? మా చెల్లికి పెళ్లి చేస్తున్నానమ్మా, మీరు రాజు తప్పకుండా రావాలా? తప్పకుండా వస్తా. రాజుకి ఇద్దాం అనుకున్నానమ్మా, రాజు ఆఫీస్ నుంచి రాలేదు. రే ధనుకు కూడా కార్డు ఎవరా? స్వయంగా ఇస్తే బాగుంటదేమో. మాకు తెలియదు, అవతల బస్సు టైం అవుతుంది. ఎవరా? ఈ కార్డు ధనుకి ఇచ్చేయండి అమ్మా. అలాగే. ధనుకు మీ ఇంట్లో పని ఇప్పించి చాలా పుణ్యం కట్టుకున్నారమ్మా. రాణిలా పెరిగింది. పాపం రాకూడని కష్టం వచ్చింది. చిన్నప్పుడు ధను ఎంత దర్జాగా ఉండేది అనుకున్నారమ్మా. వాళ్ళ తాత నానమ్మ ధనుని ఎంతో మెత్తుగా చూసుకునేవారు. ఇవాళ పాపం కష్టాల్లో ఇలా ఉంది కానీ చిన్నప్పుడు బంగారు బొమ్మలా ఉండేదమ్మా. బంగారు బొమ్మ అంటావేంటి? చెరువులోని కలుపు పువ్వులా ఉండేది. పట్లంగా కట్టుకుని చొక్క చొక్కలు ఓణి వేసుకుని అలా నడిచి వస్తా ఉంటే మాకు చదువు ఎక్కిదేట్రా, సోతతోటి సరిపోయేది. ఒకళ్ళ తెలియకుండా ఒకళ్ళు తెగలైన ఇచ్చేవాళ్ళం కదరా. కానీ మేము ఎంత ఎంటపడ్డా మాకు పడేదేటి మీ రాజుకే పడేది. మీరు రాజుతోటే మాట్లాడేది, మీరు రాజు అంటే ఇష్టపడేది. రాజు మాత్రం ధనుని కాలు కింద పట్టి చూడండి. మ్యాథ్స్ గారు ధనుని కొడితే ఆడే కొట్టినట్టు తెగ గింజుకుపోయేవాడు. ధను హోంవర్క్ అంతా రాజు చేసి చూడు. అంటే ధను ఆయన కలిసి చదువుకున్నారా? కలిసి చదువుకోవటం ఏంటమ్మా, మేమంతా ఒకే కలసు. మేమంతా ఇక్కడ కూకునేవాళ్ళమా. రాజు బెంచ్ అక్కడ ఉండేది, ఆ పక్కనే ధను బెంచ్ ఉండేది. ధను ఒక రోజు బడికి రాలేదనుకో రాజు మతిపోయిన వాళ్ళకి అయిపోయాడు. పిచ్చోళ్ళ తిరిగివాడమ్మా. గోడల నిండా వాళ్ళ పేర్లే. కొన్ని వాళ్ళు రాసేవారు, కొన్ని మనం రాసేవాళ్ళం కదరా. ఊరంతా వాళ్ళమాటే. అప్పట్లో వాళ్ళిద్దరే శోభన్ బాబు జయసుద్ అనేవాళ్ళం కదరా. ఇప్పుడు ఎందుకురా అవన్నీ గుర్చేస్తావు? ఆ రోజులే ఏరు. ఎలాంటి ధను ఎలా అయిపోయింది పాపం. ధనుని ఇలా చూస్తుంటే గుండె నీరైపోతుందమ్మా. ఏం చేస్తాంరా, దేవుడు అలా రాసి పెట్టాడు. అమ్మా ధనుని దాని పెట్టనే బాగా చూసుకోండి అమ్మా. వస్తామమ్మా, బస్సుకు టైం అవుతుంది. ఇంకా పెళ్లికి చీరలో నాగలో నట్రా కొనాలి. రాజును కలవకుండా వెళ్ళిపోతున్నందుకు ఏమో అనుకోద్దని చెప్పమ్మా. వస్తామమ్మా, పదరా మన ఊరికి ఒకటే బస్సు. పదే
చదువుకోవటం ఏంటమ్మా, మేమంతా ఒకే కలసు. మేమంతా ఇక్కడ కూకునే వాళ్ళమా. రాజు బెంచ్ అక్కడ ఉండేది, ఆ పక్కనే తను బెంచ్ ఉండేది. తను ఒక రోజు బడికి రాలేదనుకో, రాజు మర్చిపోయిన వాళ్ళకి అయిపోయాడు. రాజు మాత్రం ధనుని కాలు కింద పట్టి చూడండి. మ్యాథ్స్ గారు ధనుని కొడితే ఆడే కొట్టినట్టు తెగ గింజుకుపోయేవాడు. పెళ్ళి ఎలా జరిగింది? బాగానే జరిగింది. 3 రోజుల నుంచి ఆఫీస్ వర్క్తో బాగా టైర్డ్ అయిపోయాను. నువ్వు వచ్చావు కదా, కొంచెం రిలాక్స్ అవుతాను. పెసరట్టు చాలా బాగుంది. బాగుంటుంది. చేసింది ధను కదా. ఈరోజు స్పెషల్గా చేసినట్టుంది. ఇక్కడే మీకా? నాకే అనుకో. రోజు వండిన కూర వండకుండా రోజుకో స్పెషల్ చేసి పెట్టేది. నిన్ను మరిపించింది అనుకో. అవునమ్మా, మీరొచ్చి అయ్యగారిని చూసి ఏంటి ధను మా ఆయన ఇలా చిక్కిపోయారు అని నీతో అనిపించుకోకూడదు కదా. బాను, ఓ వస్తున్నాను బాబు గారు. ఆయన పిలిచింది నన్ను. బాను అంటే ధను అన్నట్టు వినిపించింది. నేను లేని 3 రోజులు ధను ధను అని పిలిపేగా, అందుకే అలా వినపడి ఉంటుంది. బాను వస్తున్నానండి. బాను, కొంచెం మంచినీళ్ళు పోయి. ఏమండి, మీ ఫ్రెండ్ శుభలేఖ చూసారుగా, వెళ్ళాలా? తప్పకుండా వెళ్ళాలి. ధనుకు కూడా ఇచ్చారు. ధను వస్తుందా? తెలీదు, ధనుని అడగలేదు. ఆఫీస్లో ఆడిటింగ్ వర్క్ జరుగుతుంది, అర్జెంట్గా వెళ్ళాలి. కాఫీ తీసురా. మా వారికి ఎప్పుడు ఏది అవసరమో నీకు బాగా తెలుసు ధను. వెళ్ళు, అయ్యగారు రూమ్లో ల్యాప్టాప్ ఉంది, తీసుకురా. ఏంటలా చూస్తున్నావు? త్వరగా వెళ్ళు, ఆఫీస్కి టైం అవుతుంది. అలాగేనమ్మా. నీకు బుద్ధుందా? వెనక ముందు చూసుకోకుండా ఏంటా తైతకలు? ఎంతో సెంటిమెంట్ గా చూసుకున్న పెళ్లి ఫోటోని నీ మొహాన్ని పెట్టుకుంటావా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కళ్ళు నెత్తికెక్కాయి నీకు. టైంకి పీకల దాకా మెక్కి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నావు. అసలు నిన్ను కాదు నన్ను అనుకోవాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంచకుండా అలసిచ్చి నెత్తికెక్కించుకున్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఇంకా ఏంటండి చూస్తారు? పదండి, ఆఫీస్కి టైం అవుతుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఆ వినల్ డిజైన్స్ ఎంతవరకు వచ్చాయి? రెడీ మేడం. ముంబై నుండి కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు మేడం. ఓకే, ఐల్ టేక్ కేర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. Sorry for the late. We have so many projects. I'll explain in detail. Oh, I forgot my laptop. Manager, ఎస్ మేడం. డ్రైవర్ని మా ఇంటికి పంపించండి. నేను ఇంటికి ఫోన్ చేసి ల్యాప్టాప్ ఇమ్మని చెప్తాను. ఓకే మేడం. ఆపరేటర్, మా ఇంటికి కనెక్షన్ ఇవ్వు. హలో. తను, నేను రాజుని మాట్లాడుతున్నాను. తను, అనవసరంగా నేను తీసుకొచ్చి తిట్టిస్తున్నానా? నేను పక్క నుండి కూడా ఏమీ చేయలేకపోతున్నాను అనిపిస్తోంది. ఈ మాత్రం దానికి ఎందుకంత బాధపడతావు? అయినా తప్పు నాదే. ఎంతో సెంటిమెంట్గా చూసుకునే ఫోటోని పగలగొట్టాను. బాను మంచిది కాబట్టి కొట్టకుండా వదిలేసింది. ఏమైంది ఆపరేటర్? నేను ట్రై చేస్తున్నాను మేడం, ఇంకా ఎంగేజ్ వస్తుంది. జస్ట్ 5 minutes. బాను నిన్ను నోటుకొచ్చినట్టు తిట్టినా మనసులో ఏమీ పెట్టుకోకుండా ఆమెనే వెనకేసుకొస్తున్నావు. నేను చేసిన తప్పు అలాంటిది. భానులో అంత కోపం ఎప్పుడూ చూడలేదు రాజు. కానీ ఒకటి మాత్రం నిజం, భాను మునుపట్లా లేదు. రాజు, నాకు భయంగా ఉంది. ఎందుకు తను? నా మూలంగా మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయేమోనని. నేను ఎండను తట్టుకున్నాను,
ఆకలిని తట్టుకున్నాను, కానీ మీ కాపురంలో కలతలు వస్తే తట్టుకోలేను. ఎందుకు అలా ఆలోచిస్తావు? అలాంటివి ఏమి జరగవు. ఒకవేళ జరుగుతాయేమోనని నా భయం. రాజు, నేను వెళ్ళిపోతాను. ధను, వాట్ హ్యాపెండ్ ఆపరేటర్? స్టిల్ ఎంగేజ్డ్ మేడం. నీ జీవితంలోంచి 2 సార్లు చెప్పకుండా వెళ్ళిపోయాను. మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదని చెప్తున్నాను. నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. భాను నిన్ను ఆవేశంలో తిట్టిందే కానీ మనసులో ఏదో పెట్టుకుని తిట్టింది కాదు. ఇంకోసారి ఇలా జరగదు. అలా జరగకూడదని అనుకుందాం. లేనిపోని ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఉంటాను. హలో, ఎంతసేపు ఎంగేజ్ వచ్చింది? ఎక్కడికి మాట్లాడుతున్నావు? అయ్యో ఫోన్ వస్తే మాట్లాడుతున్నానమ్మా. ఎవరు చేశారు? అయ్యగారు. ఏంటంట? ఆ, సాయంత్రం భోజనానికి రావటం ఆలస్యం అవుతుందని చెప్పారు. ఆ విషయం చెప్పడానికి ఎంతసేపా? సరే సరే, ల్యాప్టాప్ ఉంది కదా, వెంటనే పంపించు. డ్రైవర్ వస్తాడు. అలాగేనమ్మా. సాయంత్రం లేట్గా వస్తారా? దానికోసం ఇద్దరు ఇంతసేపు మాట్లాడుకోవాలా? తెలుగు 1